హలో అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా లాంగ్ వీడియో అయితే తీసాను పెడదామని, అది కొంచెం బాగా రాలేదు, అందుకే చికెన్ వరకు పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో. చూడండి, నేనైతే ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆనియన్ అయితే కొంచెం బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అల్లం పేస్ట్, మన ఇంట్లో తయారు చేసుకునే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. నేను మరో పక్కన సాంబార్ కూడా పెట్టాను, చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తీసానని. అక్కడక్కడ ముక్కలైతే తగులుతుంది. సో ఇప్పుడైతే చికెన్ మనం కొంచెం మగ్గించుకోవడం కోసం కొంచెం పసుపు, ఉప్పు వేసాను ఆల్రెడీ. అల్లం పేస్ట్ కూడా బాగా వేపేసాను కదండి. ఇలా మనం ఒక పావు గంట సేపు బాగా దాన్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అయితే అసలు పోయకూడదు, ఉన్న వాటరే మనం మూత పెట్టేసి వదిలేయాలి. నేను మరో పక్కన వెజ్ కర్రీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, అది పన్నీర్ కర్రీ. చూడండి నీరు మొత్తం ఎంత దిగిందో, దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. కారం బాగా కలపాలి, ముక్కలకు పట్టాలండి. ముక్కలకు పెడితేనే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం ఒక 2 నిమిషాలు బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ఎంతైతే మసాలా తినాలనుకుంటున్నామో అంత మసాలా అయితే వేసుకోవచ్చండి. అది కూడా నేను గరం మసాలా వేసాను, ఇంకా చికెన్ మసాలా కూడా వేసానండి. దాంతో వాటర్ పీల్చుకోవడానికి మాత్రం ధనియా పౌడర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ధనియా పౌడర్ వేయడం వల్ల వాటర్ ఏమంటే పీల్చేసుకుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక ప్యాకెట్ వేసేసాను, ఎందుకంటే అది సుమారుగా 8 కేజీలు ఉంది చికెను, అందుకని ఒక ప్యాకెట్ పట్టింది వేసేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోవాలి చికెన్ ఫ్రై. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను మాత్రం ఇలాగే చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.